చాలామంది దేవుని బిడ్డలారా లోక సంబంధంగా చాలా టార్గెట్స్ కలిగి ఉంటారు. గురి అంటే టార్గెట్, ఒక గోల్, ఒక లక్ష్యం, ఒక గురి పెట్టుకొని ఉంటారు వారి జీవితాల్లో చాలామంది లోక సంబంధంగా. దేవుని బిడ్డలారా, మరి చదువుకున్న వాళ్ళైతే ఉద్యోగం సంపాదించాలి, నేను ఒక మంచి ఉద్యోగంలో ఉండాలి అని ఒక గురి పెట్టుకొని చదువుతారు వాళ్ళు. తర్వాత వ్యాపారస్తులు అయితే ఏమనుకుంటారంటే వ్యాపారంలో మంచి లాభం, ఇంత లాభం సంపాదించాలి, నేను ఇంత పెట్టుబడి పెడుతున్నాను, ఇంత లాభం సంపాదించాలని ఒక గురిగా పెట్టుకొని వాళ్ళు వ్యాపారం చేస్తారు. ఒక రైతు అయితే ఏం ఆలోచిస్తాడంటే నేను ఇన్ని విత్తనాలకు ఇంత ఖర్చు అయింది, పెట్టుబడికి ఇంత అయింది, ఈ ఖర్చులన్నీ అయినాయి కాబట్టి నేను ఇంత పెట్టుబడి పెడుతున్నా కాబట్టి మరి పంటల్లో నాకు ఇంత లాభం రావాలి అని ఆ లాభాన్ని టార్గెట్ పెట్టుకొని అతడు పంటలు పండిస్తాడు. దేవుని బిడ్డలారా, క్రీడాకారులు అయితే ఏం చేస్తారంటే మరి ఆటలు ఆడేవాళ్ళు ఏం చేస్తారు, మంచి పథకాలు సాధించాలి అని వాళ్ళు ఆటలాడతారు, పథకాలే వాళ్ళ గురిగా పెట్టుకుంటారు. మరి పరుగు పందెం అయితేనేమి, ఏ పందెం అయితేనేమి పథకాలు వాళ్ళ గురిగా పెట్టుకొని వాళ్ళు మరి క్రీడలు ఆటలు ఆడతారు. దేవుని బిడ్డలారా, కొంతమంది నా జీవితంలో నేను ఒక్కటి చెయ్యాలి, అదే గురి, ఇల్లు కట్టుకోవాలి, ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, నా బిడ్డలకు నేను వివాహాలు చేయాలి, అంతే, అది గురిగా పెట్టుకొని బ్రతికే వాళ్ళు ఉంటారు. ఇవి లోక సంబంధమైనటువంటి గురి కలిగిన వాళ్ళు వీళ్ళు. కొంతమంది చూడండి, ఏ గురి ఉండదు వాళ్ళ జీవితంలో, ఏ గురి ఉండదు, గురి అంటూ ఉండదు, తింటారు, తాగుతారు, పడుకుంటారు, ఆ తర్వాత పెద్దగా అయిన తర్వాత ఒక పెళ్ళి చేసుకుంటారు, తర్వాత పిల్లల్ని కంటారు, మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు. ఏ గురి వాళ్ళకి ఉండదు. ఇది సాధించాలి, గురి అంటే ఏదైనా సాధించాలి అనేటువంటి ఒక ఉద్దేశం పెట్టుకొని బ్రతికే మరి ఆ ఉద్దేశాన్ని ఏమంటారంటే గురి అంటారు, ఏదైనా సాధించాలనుకుంటే. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరి లోక సంబంధమైన గురి కలిగిన వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అసలు దేవుని పట్ల వాళ్ళకి ఏమాత్రం కూడా గురి ఉండదు. నేను దేవుని చిత్త ప్రకారం నడుస్తున్నానా, దేవుని సంతోషపెడుతున్నానా లేదా అనేటువంటి మనసు వారికి ఉండదు. దేవుని బిడ్డలారా, భక్తుడైనటువంటి పౌలు గారు ఒక మాట అంటారు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో ఏమంటాడంటే, నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను. నాకు ఒక గురి ఉంది, నేను గురి చూడకుండా పరిగెత్తేవాడిని కానే కాదు అని పౌలు గారు అంటారు. దేవుని బిడ్డలారా, కొరింథీయులకు మరి రాస్తూ పత్రిక. దేవుని బిడ్డలారా, చాలామందికి గురి లేని జీవితాల్లాగా చాలామంది వారి జీవితాల్లో బ్రతుకుతూ ఉంటారు. గురి లేదు, ఎటు పోవాలనో అర్థం కానటువంటి పరిస్థితి. అటువంటి వాళ్ళు కూడా లోకంలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, మీకు ఒక చిన్న కథ చెప్తాను. ఎవరు పరిశుద్ధ గ్రంథము తీయొద్దండి, తర్వాత నేను చెప్తాను మళ్ళీ. ఒక పెద్ద ధనవంతుడు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ధనవంతుడు, అతనికి అన్నీ ఉన్నాయి, గొర్రెలు గొడ్లు ఆస్తి అంతా కూడా ఉంది. ఆ ధనవంతునికి ఒక భార్య ఉంది, చక్కని భార్య ఉంది. వీళ్ళకి చాలా సంవత్సరాలు అయినా కానీ పిల్లలు కలగలేదు. దేవుని బిడ్డలారా, పిల్లలు మరి కలగకపోయేటప్పటికీ వాళ్ళ దగ్గర దాసీలు చాలామంది ఉన్నారు. ఆ దాసీలలో ఒక దాన్ని తెచ్చి ఆ ధనవంతుని యొక్క భార్య దాసిని తెచ్చి, నువ్వు పెళ్లి చేసుకో, నాకు పిల్లల్ని కంటది దాసి అని చెప్పింది. దేవుని బిడ్డలారా, ఆ ధనవంతుడు ఆ దాసిని చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత ఆ ధనవంతుని యొక్క భార్య మరి గర్భవతి కాలేదు, కానీ ఆ దాసి గర్భవతి అయింది. దేవుని బిడ్డలారా, అయిన తర్వాత ఆ దాసి దృష్టికి ఆ యజమానురాలు, ఆ ధనవంతురాలు నీచమైపోయింది. ధనవంతుడైనటువంటి అబ్రహాము ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అతన్ని మనం చూద్దాం ఇప్పుడు. అతనికి ఏది కూడా తక్కువ లేదు, అతనికి ఏది కూడా తక్కువ లేదు. దాసి జనం ఉన్నారు, గొర్రెలు గొడ్లు ఉన్నాయి, ఆస్తి ఉంది. అతడు ఉన్నాడు అబ్రహాము, అతనికి ఒక భార్య పేరు శారా. వీళ్ళకి పిల్లలు లేరు, చాలా కాలమైంది, చాలా సంవత్సరాలు గడిచిపోయింది. వారి దగ్గర మరి శారాకు ఒక దాసి ఉంది, ఆమె పేరు హాగరు. దాసి అయినటువంటి హాగరు
గర్భం ధరించింది దేవుని బిడ్డారా. గర్భం ధరించిన వెంటనే తన యజమానురాలు ఆమె దృష్టికి నీచమైపోయింది. దాసి అయిన హాగరు యజమానురాలి దృష్టికి నీచమైపోయి ఆ హాగరు తన యజమానురాలతో మాట్లాడుతుంది. హాగరు మాట్లాడుతుంది, నా యజమానురాలకే పిల్లలు లేరు, నీకే పిల్లలు లేరు, నాకు దేవుడు ముందుగా పిల్లల్ని ఇచ్చినాడు, నా గర్భఫలం ఇచ్చినాడని తన యజమానురాల్ని మరి హాగరు మరి నీచంగా చూడడం జరుగుతుంది దేవుని బిడ్డలారా. నీకు చూడు, నీకే పిల్లలు లేరు, నీ దాసరాలైన నాకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు. అప్పుడు షారాకు చాలా కోపం వస్తుంది. దాసే తనను నీచంగా చూసేటప్పటికి షారా కోపం వచ్చి మరి అబ్రహాముతో ఈ మాటలు చెప్తా ఉంది. చూడండి దేవుని బిడ్డలారా. యజమానుడా, ఇదిగో నా ఉసురు నీకు తగులుతుంది, ఇదిగో నా దాసి నాకు సంతానం లేనప్పుడు దాన్ని నేనే నీకు అగుట చేర్చిన తర్వాత అది గర్భవతిని తెలుసుకున్నప్పుడు దాని దృష్టికి నేను నీచమైన దాన్ని అయితిని, ఎంతైనా యెహోవా నీకు నాకు న్యాయం తీర్చునుగాక. చూడండి, హాగరును ఇష్టం వచ్చినట్టుగా చేయమని మరి అబ్రహాం చెప్తాడు. హాగరును నీ ఇష్టం వచ్చినట్టుగా చేయి, నువ్వు శ్రమ పెట్టు, నీ దాసిని చేతి కింద ఉంది కదా అని అబ్రహాము చెప్పినప్పుడు అప్పుడు షారా ఇష్టం వచ్చినట్టుగా ఆ హాగరును బాధ పెట్టడం జరుగుతుంది దేవుని బిడ్డలారా. హాగరు అమ్మా, ఏం చేస్తున్నావు హాగరు? ఎక్కడ పని అక్కడే ఉంది, ఇంకా కసు కొట్టలేదు, అంట్లు కడగలేదు. చేస్తున్నా అమ్మా. సరే వెళ్ళు తొందరగా చెయ్యి. ఈ విధంగా శ్రమ పెట్టడం జరుగుతుంది. హాగర్ను షారా బాధ పెట్టినప్పుడు, శ్రమ పెట్టబడినప్పుడు హాగరు ఏమి ఇంకా ఏం చేయకుండా అలానే ఉన్నావు? కడుపు నస్తుందమ్మా, చేస్తానమ్మా, నిదానం. చూస్తూనే ఉన్నాను, నువ్వు గర్భవతి అయినప్పటి నుంచి నీ యాక్షన్లన్నీ వెళ్ళు, త్వరగా చెయ్యి. ఈ బాధలు భరించే కంటే ఇక్కడ నుంచి పారిపోయేది మేలు. ఈ విధంగా హాగరు మనసు నొచ్చుకొని తన యజమానురాలు బాధ పెట్టినప్పుడు అక్కడి నుంచి దూరంగా పారిపోవాలని హృదయంలో నిశ్చయం చేసుకుంటుంది దేవుని బిడ్డలారా. నిశ్చయం చేసుకొని తనకు ఎవరు లేరు, తన అన్యజనురాలు, తనకు ఎవ్వరు కూడా లేరు, ఎక్కడికి వెళ్ళాలి? పుట్టినీళ్ళు లేదు, మెట్టినింటిలో భర్త యొక్క సహకారము లేదు. హాగరు ప్రయాణమై అరణ్యంలోనికి వెళ్తుంది దేవుని బిడ్డలారా. అరణ్యంలో తిరుగులాడుతూ నిండు గర్భిణిగా ఉంది. ఎటు వెళ్ళాలనో తోచనటువంటి పరిస్థితి, ఎవరు కూడా తనను పలకరించినటువంటి పరిస్థితి, ఎవరు కూడా తనను ఆదరించినటువంటి పరిస్థితి, ఎవ్వరు కూడా తన పక్షాన నిలబడి మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో హాగరు అరణ్యంలోనికి వెళ్ళింది దేవుని బిడ్డలారా. ఒంటరిగా ఒక నిండు గర్భిణిగా హాగరు అరణ్యంలో తిరుగుతూ ఉంది దేవుని బిడ్డలారా. అరణ్యంలో ఎవరు తోడుంటారు? అరణ్యంలో అన్ని మృగాలు ఉంటాయి, జంతువులు ఉంటాయి, తనతో పలకరించే వాళ్ళు లేరు. నాకెవరు లేరు కదా, నేను ఎక్కడికి వెళ్ళాలి? పుట్టినీళ్ళు లేదు, మెట్టినీళ్ళు లేదు, నాకు బంధుప్రియులు లేరు, స్నేహితులు లేరు, నా భర్త కూడా నా పక్షాన ఏమి కూడా మాట్లాడలేదు, నేను ఎక్కడికి వెళ్ళాలి అని తిరుగుతూ అరణ్యంలో ఆ హాగరికి ఏం కనపడింది దేవుని బిడ్డలారా? నీటి బుగ్గ కనపడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ నీటి బుగ్గ యొద్దకు హాగరు సమీపించినప్పుడు ఏం జరిగింది? దేవుడైన యెహోవా ఆమెను కనుగొన్నాడు. నీటి బుగ్గ యొద్ద వచ్చినప్పుడు దేవుడైన యెహోవా ఆమెను కనుగొన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుగొని ఏమని మాట్లాడుతున్నాడంటే యెహోవా దూత హాగరుతో, హాగరు నువ్వెక్కడి నుండి వచ్చావు? నువ్వెక్కడికి వెళ్తున్నావు? నా యజమానురాలైన షారా యొద్ద నుంచి నేను పారిపోతున్నాను. చూడండి దేవుని బిడ్డలారా, హాగరుతో ఎవ్వరు మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో, బహు దయనీయమైనటువంటి పరిస్థితిలో గర్భిణితో ఉంది. తిండి నిద్ర కూడా సరైనటువంటి ఇక లేదు తనకి. అరణ్యంలో తిరుగుతూ ఉంది. నీటి బుగ్గ యొద్ద దేవుడు ఆమెను కనుగొన్నాడు. దేవుని బిడ్డలారా, ఆమెను కనుగొని ఆమెతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చావమ్మా నువ్వు? ఎక్కడికి వెళ్తున్నావు అన్నప్పుడు హాగరు చెప్తా ఉంది, ఎక్కడి నుంచి వచ్చానో చెప్తా ఉంది. నేను నా యజమానురాలైనటువంటి షారా యొద్ద నుండి పారిపోతూ ఇక్కడికి వచ్చానయ్యా అని చెప్తా ఉంది. కానీ ఎక్కడికి వెళ్ళాలో చెప్పడం లేదు. దేవుని బిడ్డలారా, గురి లేనటువంటి స్థితిలో హాగరు ఉంది. తనకి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు.
పలానా చోటికి నేను ప్రయాణమైపోతున్నానయ్యా, నాకు ఎటువంటి ఆశ్రయం లేదు, నేను నిండు గర్భిణిగా ఉన్నాను, నాకు ఏ గురి తెలియదు ప్రభువా, నన్ను ఆదరించే వాళ్ళు లేరు, నన్ను పలకరించే వాళ్ళు లేరు అని తన గురి చెప్పలేనటువంటి స్థితిలో, దీనమైన స్థితిలో హాగరు నిలిచిపోయింది దేవుని బిడ్డారా. అప్పుడు దేవుడు అంటున్నాడు, నీ గురి ఏది అంటే నువ్వు తిరిగి నీ యజమానురాల దగ్గరికి వెళ్ళు, నీ యజమానురాల దగ్గర అణిగి ఉండు, నువ్వు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానం విస్తరింపజేస్తాను అని చెప్పాడు దేవుని బిడ్డారా. చాలామంది హాగరులాగా గురి లేనటువంటి పరిస్థితుల్లో అత్తతో శ్రమ పెట్టబడి, భర్తతో శ్రమ పెట్టబడి, బంధువులతో శ్రమ పెట్టబడి, ఎక్కడికి వెళ్ళాలనో తెలియనటువంటి పరిస్థితుల్లో, గురి లేని పరిస్థితుల్లో ఈ లోకమని అరణ్యంలో తిరుగుతూ ఉన్నారేమో దేవుని బిడ్డారా. ఎవరికి చెప్పుకోలేని బాధల్లో తిరుగుతూ ఉన్నారేమో. దేవుడి దినాన మాట్లాడుతున్నాడు. హాగరు ఎక్కడికి వచ్చింది? తిరుగుతూ తిరుగుతూ అరణ్యంలో నీటి బుగ్గ ఎద్దకు ఆమె వచ్చింది. నీటి బుగ్గ, దేవుని బిడ్డారా, ఆ నీటి బుగ్గ ఎద్దకు వచ్చినప్పుడే దేవుడు ఆమెతో మాట్లాడి, ఆమెను కనుగొని ఆమెతో మాట్లాడి ఒక గురిని నిర్దేశించాడు. దేవుని బిడ్డారా, స్తోత్రం. గురి తెలియనటువంటి జీవితాలు అనేకం ఉండొచ్చు. దేవుని బిడ్డారా, ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి పరిస్థితులు ఉండవచ్చు. ఆ పరిస్థితుల్లో నువ్వు లోకంలో తిరిగితే మృగాల చేతికి చిక్కిపోతావు, లోకంలో తిరిగితే లోకస్తుల చేతికి చిక్కిపోతావు, సాతాను చేతికి నువ్వు చిక్కిపోతావు. నువ్వు ఎక్కడికి రావాలి అంటే, గురి లేనటువంటి పరిస్థితుల్లో నీకు గురి తెలియాలంటే, ఒక మార్గం తెలియాలంటే, నీ జీవితానికి ఒక గమ్యం తెలియాలంటే, నీ జీవితం ఆశీర్వదించబడాలంటే నువ్వు ఎక్కడికి రావాలి అంటే పరిశుద్ధమైనటువంటి సహవాసానికి, సంఘానికి నువ్వు రావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధమైన సహవాసం, ఆత్మ నడిపింపు ఉన్నటువంటి సహవాసానికి నువ్వు వస్తే, పరిశుద్ధమైనటువంటి జీవ జలపు ఊటలు, ఉపదేశాలు వినిపింపబడే స్థలానికి నువ్వు వస్తే, దేవుడు నీ జీవితానికి ఒక గురిని నిర్దేశిస్తాడు, ఒక గమ్యాన్ని నిర్దేశిస్తాడు. అప్పుడు నీ జీవితము ఆశీర్వదించబడుతుంది. హాగరు తిరిగి తన యజమానురాలి యొద్దకి వెళ్ళాలని నిశ్చయించుకుంది. దేవుని బిడ్డారా, పోయి ఎందుకు దేవుని బిడ్డారా, ఇక్కడ ఒక విషయం ఆలోచించాలి. శారాతో దేవుడు ఎందుకు మాట్లాడలేదు? అబ్రహాం ఒక ప్రవక్త కదా, ప్రవక్త యొక్క భార్య. అబ్రహాం ఒక ప్రార్థనాపరుడు కదా, ప్రార్థనాపరుని యొక్క భార్య. శారాతో దేవుడు మాట్లాడొచ్చు, నీ దాసి అయినటువంటి హాగరు నువ్వు అక్కడే ఉంచుకో, నీ దగ్గరే ఉంచుకో అని ఎందుకు చెప్పలేదు? ఈమె అరణ్యంలోనికి వెళ్ళాలి. దేవుడు ఆమెతో ఎందుకు మాట్లాడలేదంటే, ఈమె అరణ్యంలోనికి వెళ్ళాలి, ఈమెలో తగ్గింపు రావాలి, ఈమెలో తన యజమానురాలి యొద్ద అణిగి మణిగి ఉండే స్వభావం రావాలని దేవుడు అరణ్యానికి హాగరును తీసుకొని వెళ్ళాడు. దేవుని బిడ్డారా, హాగరు యొక్క మరి పరిస్థితి మనం చూసినాం. దేవుని బిడ్డారా, దిక్కుతోచినటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, మీరు నీటి బుగ్గ ఎద్దకు, సంఘంలోనికి నడిపించబడితేనే, పరిశుద్ధమైన ఉపదేశాల ఎద్దకు నడిపించబడితేనే మీ జీవితానికి ఆశీర్వాదం. తర్వాత హాగరు తన యజమానురాలి యొద్దకు వెళ్ళింది, అణిగి ఉండింది, ఆమె జీవితం ఆశీర్వదించబడింది. ఆమె గర్భాన ఒక కుమారుడు జన్మిస్తాడు, ఆ సంతానము విస్తరించబడుతుంది. దేవుని బిడ్డారా, అణిగి ఉంటేనే ఆశీర్వాదం మన జీవితాల్లో దొరుకుతుంది. దేవుని బిడ్డారా, చాలామంది అణిగి ఉండేటువంటి స్థితిలోనికి రారు, గురి తెలియనటువంటి పరిస్థితిలో చావుకు సిద్ధమవుతారు. దేవుని బిడ్డారా, ఇక చనిపోవాలి, నా జీవితానికి ఒక గమ్యం లేదు, నా జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం లేదు, నాతో ఎవరు కూడా మాట్లాడే వాళ్ళు లేరు, నా బాధ చెప్పుకునే వాళ్ళు ఎవరు లేరని చాలామంది కృంగిపోయి లోకంలోకి వెళ్ళిపోతారు. లోకంలో భయంకరమైనటువంటి స్థితిలో లోకస్తుల చేతిలో వారి జీవితాలు ఉంటాయి. వారికి ఒక గమ్యం అంటూ ఉండదు. దేవుని బిడ్డలారా, వారు దేవుని యొద్దకు రారు కాబట్టి, దేవుని ఉపదేశాలకు లోబడరు కాబట్టి వారి జీవితాలు మృగాలు లాంటి మనుషుల చేతిలోనికి వెళ్ళిపోయి ఉంటాయి. వాళ్ళు పాపపు ఇష్టమైనటువంటి స్థితిలో బ్రతకడానికి చాలామంది గురిలేని స్థితిలో లోకంలోనికి వెళ్ళి బ్రతుకుతున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడి దినాన మాట్లాడుతున్నాడు. ఎందరైతే మరి ఈ స్థితిలో ఉన్నారో, హాగరు ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నారో, ఒంటరి అయిన స్థితిలో ఉన్నారో, అనాథ అయినటువంటి పరిస్థితిలో ఉన్నారో, ఎవ్వరు కూడా ఆదరించేవారు లేని పరిస్థితిలో ఉన్నారో, నీవు దేవుని యొక్క సన్నిధికి రా, సంఘానికి రా, దేవుని సన్నిధిలో ఉపదేశాలకు నువ్వు లోబడు. అప్పుడే నీ జీవితానికి ఆశీర్వాదము, ఒక గురిని దేవుడు నీ జీవితంలో తెలియజేస్తాడు. దేవుని బిడ్డలారా, చాలామంది చూడండి, గురి తెలియనటువంటి పరిస్థితుల్లో మనుషులను ఆశ్రయించే వాళ్ళు కూడా ఉంటారు. మన జీవితానికి ఒక గురి లేదు,
అన్నవాళ్ళు మనుషుల దగ్గరకు పోయి మనుషులను అడుగుతూ ఉంటారు సలహాలు. నేను ఎటు వెళ్ళాలి, అటు వెళ్ళాలా, ఇటు వెళ్ళాలా అని అడుగుతూ ఉంటారు. వాళ్ళంతా కూడా గురి తప్పిపోతారు దేవుని బిడ్డలారా. వారికి ఒక మంచి గురి ఉండదు, మంచి మరి స్థితి దొరకదు. తర్వాత చాలామంది జీవితాల్లో రక్షింపబడి ఉంటారు, వాళ్ళకు గురి తెలుసు దేవుని బిడ్డలారా. ఒక గురి కలిగినటువంటి జీవితాలు కూడా ఉంటాయి, ఒక గురి కలిగిన జీవితాలు ఉంటాయి. కానీ వాళ్ళు మొదట్లో చాలా మంచిగా ఉంటారు. మాకు దేవుడే గురి, మాకు ఆ దేవాది దేవుడే గురి, ఇంకా మాకెవ్వరు లేరు అనేటువంటి స్థితిలో చాలామంది బ్రతుకుతూ ఉంటారు దేవుని బిడ్డలారా. ఒక పాట ఉంది కదా, మరి మనం పాడుకుంటాం. నా గురి నీవేన ప్రభువా, నా గురి నీవేన ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. రక్షింపబడినటువంటి మొదట్లో నా గురి నీవే ప్రభువా అని చాలామంది మరి దేవుడే మా గురి అన్నట్లుగా బ్రతుకుతారు. కానీ రాను 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 వారి జీవితాల్లో మేలు జరగలేదనుకోండి, ఏదైనా అద్భుతము మరి జరగలేదనుకోండి, వారి జీవితాల్లో మరి లోకస్తులు ఎవరైనా ఆకర్షించినారనుకోండి, లోకంలోని పాపం ఆకర్షించిందనుకోండి, వాళ్ళ గురి తప్పిపోతారు. గురి తప్పినటువంటి జీవితాలు అనేకం మరి మనం పరిశుద్ధ గ్రంథంలో కూడా చూస్తాం దేవుని బిడ్డలారా. ఆదాము హవ్వలు మరి దేవుని దగ్గర ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి అన్నీ కూడా సమకూర్చాడు, సమస్తము సమకూర్చాడు. పండ్లు తింటూ వాళ్ళు దేవునితో సహవాసం చేస్తూ మరి యుగ యుగాలు ఆయనతో జీవించాలనేటువంటి గురి కలిగినటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నారు. కానీ అవ్వ ఏం చేసింది దేవుని బిడ్డలారా? అవ్వ పండును చూసింది, పండుకు ఆకర్షించబడింది, పండుకు ఆకర్షించబడి పాపం చేసింది, గురి తప్పింది దేవుని బిడ్డలారా. తన భర్తను కూడా గురి తప్పించింది, భర్తను కూడా గురి తెప్పించింది. దేవుని సన్నిధిలో మరి దేవునితో ఉండవలసినటువంటి వీళ్ళు తోటలో నుంచి గెంటివేయబడ్డారు దేవుని బిడ్డలారా. ఈ విధంగా చాలామంది ఆకర్షణలకు లోనైపోతుంటారు, గురి తప్పినటువంటి జీవితాల్లో ఉంటారు దేవుని బిడ్డలారా. లోతు భార్యను చూస్తాము, లోతు నీతిమంతుడు. అతడు మరి ఎక్కడికి వెళ్ళాలో ప్రభువా, సొదొమ గొమొర్రాలో ఉన్నారు వీళ్ళు. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలను దేవుడు నాశనం చేయాలనుకున్నప్పుడు, వారి పాపం అధికమైనప్పుడు మరి నేను సోయరుకు వెళ్తాను ప్రభువా అని లోతునే నిర్ణయించుకొని మరి దేవునితో అడిగి సోయరుకు బయలుదేరుతారు. లోతు భార్య బయలుదేరుతూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళతో చెప్తాడు, వెనక్కి మీరు చూడకూడదు, ముందుకు వెళ్ళిపోవాలి అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు వెళ్తూ 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 లోతు భార్య కొద్ది దూరం పోయేసరికి వెనక్కి తిరిగి చూసింది దేవుని బిడ్డలారా. వాళ్ళ గురి ఏదై ఉండాలి? సోయరుకు వెళ్ళాలి వాళ్ళు. ఆ గురి పైన వాళ్ళు మనసు నిలుపుకొనక లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. సొదొమ గొమొర్రాలు ఏ విధంగా కాలిపోతున్నాయో అని చూసిందో, లేకపోతే తన సంపద అంతా కూడా అక్కడ ఉంది కదా, తను సంపాదించిన ఆస్తి అక్కడ ఉంది కదా, ఆ ఆస్తి వైపు చూసిందో తెలియదు. కానీ లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది, గురి తప్పింది, ఉప్పు స్తంభమై నిలిచిపోయింది దేవుని బిడ్డలారా. తర్వాత ఓర్ప జీవితంలో కూడా చూస్తే ఓర్ప యొక్క గురి ఎక్కడ ఉండాలంటే, ఒక ఇంటికి వచ్చిన తర్వాత తన అత్తనే తన గురిగా ఉండాలి, తన అత్త యొక్క ఇల్లే తన గురిగా ఉండాలి. కానీ ఓర్ప జీవితంలో సంతానం లేకపోయేటప్పటికీ భర్తను కోల్పోయినటువంటి స్థితిలో ఆమె ఏం చేసింది? తన ఇంటి వారి యొద్దకు వెనక్కి వెళ్ళిపోయింది, గురి తప్పింది దేవుని బిడ్డలారా. అంతేకాకుండా భక్తుడైనటువంటి యోబు భార్య మనం చూసినట్లయితే దేవుని బిడ్డలారా, యోబు భార్య తన సంతానం అంతా కూడా చనిపోయారు. ఆస్తి అంతస్తులు అంతా కూడా, ఆస్తులన్నీ కూడా, గొర్రెలు ఒంటెలు అన్నీ కూడా పోయాయి. వాళ్ళకు సంపాదించిందంతా కూడా నాశనం అయిపోయింది. అంతవరకు ఊరికే ఉంది. కానీ నీతిమంతుడైనటువంటి యోబు భార్య, యోబుకు రోగం వచ్చేసరికి గురి తప్పిపోయింది. రోగం వచ్చి ఆయన శరీరం అంతా కూడా మరి గుల్లెలతో భయంకరమైనటువంటి స్థితిలో గోక్కుంటూ ఉంటే ఒక మాట అంటుంది, నువ్వు ఇంకా యథార్థతను వదలక ఉంటావా? నువ్వు దేవుని దూషించును, దేవుణ్ణి దూషించి నువ్వు చనిపో అని చెప్తా ఉంది. గురి తప్పిపోయింది. తన భర్తను కూడా గురి తప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దేవుని బిడ్డలారా. చాలామంది జీవితాల్లో ఏదైనా లోక సంబంధమైనటువంటి పాపం, లోక సంబంధమైనటువంటి మనుషులు ఆకర్షించినప్పుడు గురి తప్పుతారు. విశ్వాసిగా
దేవుని బిడ్డగా నీకు ఒక గురి ఉంది. ఆయన రాజ్యము గురి. దేవుడే నీకు గురిగా ఉండాలి. కానీ ఆకర్షణీయమైనటువంటి మనుషుల వైపు చూసి గురి తప్పి, డబ్బు వైపు చూసి, సంపద వైపు చూసి విశ్వాస జీవితం నుంచి గురి తప్పిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. దేవుని బిడ్డలారా, ఏదైనా మేలు కలగలేదనుకోండి, సంతానం కలగలేదనుకోండి. నాకు తెలిసినటువంటి ఒక సహోదరి ఉంది దేవుని బిడ్డలారా, దూర ప్రాంతం నుంచి ఆమె వచ్చి ఎంతో ఆశతో మరి రక్షింపబడింది. ఆమెకు సంతానం లేదు. 3 రోజులు ఉపవాసం ఉండి ప్రతి పాపాన్ని ఒప్పుకొని దేవుని బిడ్డలారా మరి రక్షింపబడింది. దేవుడు ఆమెకు దర్శనం ఇచ్చాడు, పేరిచ్చాడు. రక్షింపబడిన తర్వాత ఒక 5 నెలలు 6 నెలలు దేవుని సన్నిధికి వచ్చింది. విశ్వాస జీవిత పరుగు పందెంలో ఆమె పరుగులెడుతూ వచ్చింది. అంత దూరం నుంచి వచ్చి ఇంకా ఆమెకు సంతానం కలగలేదే అనేసి ఇప్పుడు గురి తప్పిపోయింది. ఇంకా దేవుడు లేడు, యేసు ప్రభు లేడు. మళ్ళా తిరిగి లోకంలోనికి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, చాలామంది మేలు జరగలేదనుకోండి, అద్భుతం జరగలేదనుకోండి, మరి రోగం బాగా కాలేదనుకోండి, గురి తప్పిపోతారు. దేవుని బిడ్డలారా, మన ఆత్మకు ఒక గురిని దేవుడు నిర్దేశించాడు. దేవుని రాజ్యం. మనం రక్షింపబడిన బిడ్డలుగా ఆయన రాజ్యంపై ఇట్లా గురి కలిగి ఉండాలి, ఆయన పైన గురి కలిగి ఉండాలి. మనము ఇవి కలగకపోతే, అవి కలగకపోతే, మన జీవితాలు అద్భుతాలు జరగకపోతే గురి తప్పకూడదని దేవుడి దినాన తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మొదట ఉన్నటువంటి స్థితి, మొదట నీవే ప్రభువా, నాకు అన్నీ నీవే ప్రభువా, నాకు పేరివు ప్రభువా, నాకు రక్షణ ఇవ్వు ప్రభువా, నేను నీకోసం బ్రతుకుతాను ప్రభువా, నేను పరిశుద్ధంగా బ్రతుకుతాను ప్రభువా, నువ్వే నాకయ్యా, ఎవ్వరు కూడా లేరయ్యా ఈ లోకంలో అని దేవుని పట్ల గురి కలిగి ఉన్నటువంటి వాళ్ళు చివరకు ఏమైపోతారు దేవుని బిడ్డలారా? గురి తప్పినటువంటి జీవితాల్లోనికి వెళ్ళిపోతారు. దేవుని బిడ్డలారా, గురి తప్పిస్తారు కూడా వీళ్ళు, గురి తప్పిస్తారు. అవ్వ ఏ విధంగా గురి తప్పించింది భర్తని, ఆ విధంగా భర్తలను గురి తప్పించే వాళ్ళు కూడా లోకంలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, విశ్వాసులు కూడా ఉన్నారు. యోబు భార్య గురి తప్పించడానికి ప్రయత్నం చేసింది. కొంతమంది ప్రయత్నాలు కూడా చేస్తున్న వాళ్ళు ఉంటారు. అంత చేయాలా? మన జీవితంలో ఏం మేలు జరిగిందని, మనకి ఏం జరిగిందని అన్నీ పోగొట్టుకున్నాం మనం. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత అంత పరిచర్య చేయాలా? పరిచర్య చేయాల్సిన అవసరం లేదు. అంత సమర్పణతో బ్రతకాల్సిన అవసరం లేదు. ఏమంటే ఆదివారం రావాలి, పోవాలి, ఆదివారం రావాలి, ఆరాధన చేసుకోవాలి, పోవాలి, అంత అవసరం లేదని గురి తప్పించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడి దినాన తెలియజేస్తున్నాడు, మన గురి దేవుడై ఉండాలి. ఎప్పటికైనా కానీ గురి తప్పకూడదు. విశ్వాస పరుగు పందెం మొదలుపెట్టిన నాటి నుంచి చివరి వరకు యేసయ్యపైనే మన గురి నిలపాలని దేవుడి దినాన కోరుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 13-14 వచనాల్లో మనం ఆ వాక్య భాగం ఒకసారి చదివితే, దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలకు అపోస్తులైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైనటువంటి పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, గురి యొద్దకు పరిగెత్తాలి. గురి తప్పిపోకూడదు. దేవుని బిడ్డలారా, సమస్యల వైపు చూడకూడదు. విశ్వాస పరుగు పందెంలో సమస్యల వైపు చూడకూడదు. మన గురి యేసయ్యని, ఆయన వైపు చూసి మనం ముందుకు పరిగెత్తాలి. అప్పుడే మన జీవితానికి ఆశీర్వాదం. వెనక ఉన్నవి మరచి వెనక వైపు చూడకూడదు. ఇంకా లోతు భార్య వెనక్కి చూసింది. చాలామంది మరిచిపోయినటువంటి పాపాలు, వెనక ఉన్నటువంటి పాపాల వైపు చూస్తారు, మళ్ళీ ముందుకు కొనసాగరు. యేసయ్య వైపు చూడరు. పరిస్థితుల వైపు చూసి, సమస్యల వైపు చూసి వెనకటి పాపాలు చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు, నీ జీవితాన్ని సరి చేసుకో. వెనక వైపు చూస్తున్నావా? మళ్ళీ మొదటి స్థితిలోనికి వెళ్ళిపోయినావా? నువ్వు పాపంకి ఆకర్షించబడి, లోకానికి ఆకర్షించబడి, మనుషులకు ఆకర్షించబడి, సంపదకు ఆకర్షించబడి, డబ్బుకు ఆకర్షించబడి వెనక్కి వెళ్ళిపోతున్నావేమో. దేవుని బిడ్డ, నువ్వు గురి తప్పిన స్థితిలో ఉండకూడదనే దేవుడి దినం మాట్లాడుతున్నాడు. గురి నిలపాలి. ఆయన వైపే మన గురి నిలిపి ముందుకు కొనసాగాలి. అప్పుడే మనకు ఉన్నతమైనటువంటి బహుమానం దేవుడు దాచిపెట్టి ఉంటాడు. అందుకే భక్తుడు ఒక పాట పాడతాడు, నా గురి గమ్యమైన నేను చేరుటకు ఈ లోక నటనలు చూసి నన్ను మురిసిపోనివ్వకు. దేవుని బిడ్డ,
నా గురి గమ్యమైన నేను చేరడానికి ఈ లోక నటనలు ఏవి కూడా చూసి నేను మురిసిపోకూడదు ప్రభువా, వెనక్కి తిరిగి చూడకూడదని ఒక నిశ్చయతతో మనము ముందుకు కొనసాగాలని దేవుడి దినాన తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, వీరు గురి తప్పినటువంటి వాళ్ళు. ఈ గురి తప్పినటువంటి వాళ్ళ లిస్టులో మనం ఎవ్వరు కూడా ఉండకూడదు. విశ్వాస జీవితంలో ముందుకి గురి యొద్దకే మనము పరిగెత్తాలి. అప్పుడే మనకి ఉన్నతమైనటువంటి మరి పిలుపునకు తగిన బహుమానాన్ని దేవుడు దాచిపెట్టి ఉంటాడు. దేవుని బిడ్డారా, ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు ఇప్పుడు. ఒక కన్యక ఉంది దేవుని బిడ్డారా, వివాహం కానటువంటి ఒక కన్యక ఉంది. ఆమె ఒక గొర్రెలను కాసేటువంటి ఆమె గొర్రెలను కాస్తూ ఉంది. కాస్తూ 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 ఆమె ఏం చేసిందంటే ఒక గొర్రెల కాపరిని ప్రేమించింది. గొర్రెలను కాస్తూ ఒక గొర్రెల కాపరిని ప్రేమించింది దేవుని బిడ్డలారా. అది చూసి ఆమె సహోదరులు చాలా కోప్పడ్డారు. నువ్వు గొర్రెలు కాస్తూ ఒక వ్యక్తిని ప్రేమిస్తావా, నువ్వు నీకు పని పెడతామా అని వాళ్ళు ఏం చేశారంట, ఆ ప్రాంతానికి ఆ రాజ్యానికి ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకు ఒక ద్రాక్ష తోట ఉంది దేవుని బిడ్డలారా. ఆ ద్రాక్ష తోటకు ఒక కావలి కత్తె కావాలని రాజు ప్రకటన చేసినప్పుడు ఈ సహోదరులు తమ సహోదరిని అక్కడ కావలి కత్తెగా నియమించడం జరుగుతుంది. ఆ ద్రాక్ష తోటకు కావలి కాస్తూ ఉన్నటువంటి ఈమె చాలా నల్లనిది, అయినప్పటికీ చాలా సౌందర్యవంతురాలు దేవుని బిడ్డలారా. ఈమె సౌందర్యాన్ని ఆ రాజుగారు ఒకసారి వచ్చి చూశారు. చూసి ఆమె యందు రాజుకు ఇష్టం కలిగింది. ఇష్టం కలిగి ఆమెను తన డేరాకు తీసుకొని పోయాడు. అంతఃపురానికి తీసుకొని వెళ్ళాడు రాజు. తీసుకొని వెళ్ళి అక్కడ ఆమెను చాలా పొగిడాడు. నువ్వు చాలా బాగున్నావు, చాలా సౌందర్యవంతురాలివి, నీ యొక్క రంగు నలుపైనప్పటికీ నువ్వు చాలా అందంగా ఉన్నావని ఆమెను చాలా పొగడడం జరిగింది దేవుని బిడ్డలారా. పొగిడిన తర్వాత ఆమె ఈ పొగడ్తలకు ఏమాత్రం లోబడలేదు. ఆమె ప్రేమను సంపాదించుకోవడానికి రాజుగారు చాలా ప్రయత్నం చేశాడు దేవుని బిడ్డలారా. అంతఃపురానికి తీసుకొని వెళ్ళాడు. అక్కడ చాలామంది ఇశ్రాయేలు కుమార్తెలు ఆమెకి చెలికత్తెలుగా నియమించడం జరిగింది, ఆమెకు సహాయకులుగా నియమించడం జరిగింది. రాజుగారు తన వైభవాన్ని అంతా కూడా చూపించాడు, తన ఆడంబరాన్ని చూపించాడు. అంతఃపురానికి తీసుకొని వెళ్ళాడంటే ఇదంతా చూపించడానికి తీసుకొని వెళ్ళి, నాకు ఇంత ఉంది అంత ఉంది, చూడు బంగ్లాలు ఎంత ఉన్నాయి, ఎన్నున్నాయి, ఎంత అందంగా ఉంది ఈ మేడ అని అంతా కూడా చూపించాడు. చూపించిన ఆ అమ్మాయి యొక్క మనస్సు, ఆ కన్యక యొక్క మనస్సు రాజుగారి వైపు తిరగలేదు దేవుని బిడ్డారా. తన ప్రియుడైనటువంటి గొర్రెల కాపరిని తన మనస్సులో ఉంచుకుంది. గురి తప్పలేదు, ఆ కన్యక గురి తప్పలేదు దేవుని బిడ్డారా. తనని ఎంత పొగిడినప్పటికీ, ఎంత వైభవాన్ని చూపించినప్పటికీ తన మనస్సు ఎక్కడ నిలిపింది, తన గురి ఎక్కడ నిలిపింది, తన ప్రియుడైనటువంటి గొర్రెల కాపరి పైన నిలిపింది దేవుని బిడ్డారా. ఈ కథంతా కూడా ఎక్కడ ఉంది అంటే పరమగీతముల గ్రంథంలో మనము చూస్తాము. పరమగీతముల గ్రంథంలో 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయం వరకు ఈ కథ అంతా కూడా ఉంది దేవుని బిడ్డలారా. ఆ అమ్మాయి పేరు షూలమ్మితి. ఆ అమ్మాయి ఒక గొర్రెల కాపరిని తను ఇష్టపడింది, ప్రేమించింది. ఆ గొర్రెల కాపరిపైనే తన గురి నిలిపింది, తన మనస్సు నిలిపింది. రాజు తన డేరాకు తీసుకుని పోయి తన వైభవాన్ని చూపించినప్పటికీ, తన అంతస్తు చూపించినప్పటికీ, ఆమెను పొగిడినప్పటికీ కూడా ఆమె రాజు వైపు తన మనస్సును తిప్పుకోలేదు, తన గురి తప్పలేదు దేవుని బిడ్డలారా. గొర్రెల కాపరి వైపు తన మనస్సు నిలిపింది దేవుని బిడ్డలారా. ఆమె ఒక మాట ఉంటుంది పరమగీతల గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే, రాజు వైభవం ఎంత గొప్పదైనప్పటికీ కూడా ఆమె మనస్సు ఎక్కడికి పోవాలనుకుంటుందంట, తన సొంత గృహం వైపుకి వెళ్ళాలని నిశ్చయం చేసుకుంటుందంట దేవుని బిడ్డలారా. ఆ వైభవానికి లోబడలేదు, ఆ పొగడ్తలకు లోబడలేదు, ఆ సంపదలకి లోబడలేదు దేవుని బిడ్డలారా. అక్కడ ఆమెను చూసి ఆ అంతఃపురంలో రాజు దగ్గర ఉన్నటువంటి ఉపపత్నులు, రాణులు అందరూ కూడా ఆమెను పొగుడుతూ ఉన్నారు. వాళ్ళు కూడా పొగడ్తలు మొదలుపెట్టినారు. ఈ పొగడ్తలకు కూడా ఒకవేళ లోబడుతుందేమో అని వాళ్ళు కూడా పొగిడినారు దేవుని బిడ్డలారా. అయినా కూడా ఆమె మనస్సు మారలేదు.
ఆమెను లోపరుచుకోవాలని రాజు ఎంతగానో ప్రయత్నం చేశాడు దేవుని బిడ్డలారా. ఆమెను వదిలిపెట్టుకోలేక ఆమెను తన వైపుకు తిప్పుకోవాలని రాజు ఎంతగానో ప్రయత్నం చేసినప్పటికీ కూడా షూలమ్మతి యొక్క మనస్సు మారలేదు, ఆమె గురి మారలేదు, ఆమె గురి తప్పలేదు. దేవుని బిడ్డలారా, గొర్రెల కాపరినే తన గురిగా పెట్టుకుంది ఈమె. దేవుని బిడ్డలారా, ఆమె ఒక మాట అంటుంది, మనం ఇందాక వాక్య భాగాన్ని చదువుకున్నాము. షూలమ్మతి మరి అక్కడున్న అందరితో అంటుందంట, నేను నా ప్రియునికి వాగ్దానం చేశాను, నేను నా ప్రియుని దానను, అతడు నా యందు ఆశాబద్ధుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా యందు ఆశ పెట్టుకున్నాడు. నేను నా ప్రియుని దానను, నేను ఎవ్వరికి కూడా లోబడను, నేను సంపదలకు లోబడను, వైభవాలకు లోబడను, పొగడ్తలకు నేను లోబడను, నేను నా ప్రియుని యందే గురి కలిగి ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి ఎంత నమ్మకత్వము, ఎంత ప్రేమ. ఈ ప్రేమను, ఈ నమ్మకత్వాన్ని గొర్రెల కాపరి మెచ్చుకున్నాడంట. షూలమ్మతిలో ఉన్నటువంటి ఈ ప్రేమను, ఈ నమ్మకత్వాన్ని గొర్రెల కాపరి ఎంతగానో మెచ్చుకున్నాడంట. దేవుని బిడ్డారా, షూలమ్మతి అంటే దేవుని బిడ్డ నువ్వు నేను, సంఘము షూలమ్మతి. తన రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘము యేసయ్య. యేసయ్య ఒక గొర్రెల కాపరి. దేవుని బిడ్డారా, ఆయన తన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. ఆయన మన ప్రియుడు. దేవుని బిడ్డలారా, ఆయన ప్రేమలో పడినటువంటి మనము, ఆయనను ప్రియునిగా కలిగినటువంటి మనము, మన గురి ఎటువైపు ఉండాలి? మన గురి ఎటువైపు ఉండాలి? రాజు అంటే లోకం అండి. రాజు అంటే లోక వైభవాలు, లోక సుఖాలు, లోక ప్రేమలు, లోక సంబంధమైనటువంటి కోరికలు, లోక సంబంధమైన ఆకర్షణలు, లోక సంబంధమైనటువంటి పొగడ్తలు. ఎంతోమంది మన విశ్వాస జీవితంలోనికి అడుగుపెట్టిన తర్వాత, యేసయ్య ప్రేమలో మనం పడిన తర్వాత, ఆయన యొక్క సొత్తుగా మనం చేయబడిన తర్వాత, ఆయన వశము చేయబడిన తర్వాత చాలామంది చాలా రకాలుగా మనల్ని ఆకర్షించవచ్చు. దేవుని బిడ్డలారా, లోక సంబంధమైనటువంటి పొగడ్తలు, పొగిడే వాళ్ళు మన ముందుకు వస్తారు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నువ్వు నల్లని దానవైనా చాలా అందంగా ఉన్నావు, నువ్వు తెల్లగా చాలా బాగున్నావు అని పొగిడే వాళ్ళు మన ఎదుటికి వచ్చి నిలబెడతారు. సైతాన్ గాడు నిలబెడతాడు. దేవుని బిడ్డలారా, నీకు అంత ఇస్తాను డబ్బులు, నీకు ఎంత ఇస్తాను, నా వైభవం, నేను చాలా ధనవంతుని, నేను చాలా ధనవంతుని. నీకు చాలామంది ఈ విధంగా ధనము ద్వారా, వైభవం ద్వారా, లోక సంబంధమైనటువంటి ప్రేమ ద్వారా మనల్ని లోకంలోనికి ఆకర్షించే వాళ్ళు మనకు ఎదురుపడతారు. దేవుని బిడ్డలారా, అప్పుడు మనము చెప్పాలి, ఆ పొగడ్తలకు మనము లోపడకూడదు. వాళ్ళు పొగడరు, ఒక్కోసారి పక్కనున్న వాళ్ళని ప్రేరేపిస్తారు. ఈ రాణులు, ఉపపత్నులు ఆమెను పొగిడినారు కదా, పక్కనున్న వాళ్ళని ప్రేరేపిస్తారు. పొగుడు పొగుడు, లోకంలోనికి ఆకర్షించు అని. దేవుని బిడ్డలారా, ఈ పొగడ్తలు మన ఎదుట ఉన్నప్పుడు లోక సంబంధమైనటువంటి లోకంలోనికి వెళ్తుంటాం, మనము లోకంలో తిరుగుతూ ఉంటాము. లోక సంబంధమైనటువంటి మనుషులు మనల్ని ఆకర్షించవచ్చు, మనల్ని పొగడవచ్చు. లోక సంబంధమైనటువంటి ధనము మనల్ని ఆకర్షిస్తుందేమో, లోక సంబంధమైనటువంటి సంపద మనల్ని ఆకర్షిస్తుందేమో. దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా వాటిపైన మనము గురి పెట్టకూడదు. మన గురి ఎటువైపు ఉండాలి? ఆయన నన్ను సొత్తుగా చేసుకున్నాడు, నేను అతని దానను, అతడు నా ప్రియుడు, అతడు నా యందు ఆశాబద్ధుడు అని మనము యేసయ్య ప్రేమలో పడినటువంటి యేసయ్యకు మనము ఇష్టమైన వారంగా ఆయన పైన మన గురి నిలపాలని దేవుడి దినాన కోరుతూ ఉన్నాడు. చాలామంది దేవుని బిడ్డలారా, రక్షించబడినటువంటి కొద్ది దినాలు మాత్రమే ఆయనను ప్రియునిగా కలిగి దేవుని సన్నిధిలో కనపడతారు, ప్రార్థన చేస్తారు, పరిచర్య చేస్తారు, ఆయన ఎంతగానో ప్రేమిస్తారు, ఆయనను సంతోషపెడతారు. కొద్ది దినాలు మాత్రమే ఉంటారు దేవుని బిడ్డలు ఆయన ప్రేమలో. ఆ తర్వాత లోక సంబంధమైన ప్రేమలకు ఆకర్షించబడతారు, సంపాదన వైపు వెళ్ళిపోతారు. దేవుని బిడ్డలారా, మొదట్లో ఉన్న పరిచర్య ఉండదు, మొదట్లో దేవుని పైన ప్రేమ ఉండదు. దేవుని వశమైపోయినటువంటి బిడ్డలు లోక సంబంధమైన ఆకర్షణలకు లోనైపోయి, చాలామంది లోక సంబంధమైన ప్రేమలకు లోనైపోయి నా ప్రియుని దానని చెప్పలేనటువంటి పరిస్థితులకు దిగజారిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుడి దినాన కోరుతూ ఉన్నాడు, లోకం నేను ఆకర్షించిన,
నేను నా ప్రియుని దానను అని నువ్వు చెప్పగలగాలి. ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. షూలమీతి ఏ విధంగా గొర్రెల కాపరిని గురిగా పెట్టుకుందో మన జీవితాల్లో సదాకాలము, కొద్ది కాలం కాదు దేవుని బిడ్డలారా, మనల్ని రక్షించింది ఆయన, ప్రాణం పెట్టింది కొద్ది కాలము గురి నిలపాలని కాదు, సదాకాలము ఆయన పైన మనము గురి నిలపాలని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సదాకాలం అంటే ఎల్లప్పుడు మనము చనిపోయేంత వరకు ఆయన పైనే మనము గురి నిలపాలని దేవుడి దినాన్ని కోరుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని మనకు ఆయన పైన ఉన్న ప్రేమను, నమ్మకాన్ని బట్టి ఆయన మనల్ని పొగడాలి. నా బిడ్డ నా పట్ల ఎంత నమ్మకాన్ని కనపరుస్తుంది, నేను ఆమెను ప్రేమించాను కాబట్టి, ఆమె కోసం ప్రాణం పెట్టాను కాబట్టి నేను ఆయన దానను అని చెప్తుంది. లోక సంబంధమైన ఆకర్షణలకు నా బిడ్డ లోను కాలేదు, లోక సంబంధమైనటువంటి సంపదలకు, ధనానికి లోను కాలేదు నా బిడ్డ అని మనల గురించి ఆయన మెచ్చుకోవాలి, మనల గురించి ఆయన సాక్ష్యం చెప్పాలి. ఆ విధంగా మన జీవితాలు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. దేవుని బిడ్డలారా, రూతు చూడండి, తన జీవితంలో సంతానం లేదు, భర్తను కోల్పోయింది. ఆ పరిస్థితిలో కూడా ఆమె గురి తప్పలేదు. దేవుని బిడ్డలారా, సదాకాలము తన గురి దేవుని బిడ్డల పట్లనే ఉంది. తన అత్తతో ఉండాలని కోరుతుంది, తన అత్త ఉండే చోటనే ఉండాలని కోరుకుంటుంది, తన అత్త కలిగి ఉన్న దేవుణ్ణి ఆరాధించాలని కోరుకుంటుంది. సదాకాలము రూతు దేవునిపైనే గురి నిలిపింది. దేవుని బిడ్డలారా, రిబ్కా జీవితంలో కూడా ఒక వాగ్దానం ఇచ్చాడు దేవుడు రిబ్కాకు. తను మరి గుడ్రాలుగా ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు ఒక వాగ్దానం చేశాడు. 2 జనపదములు నీ గర్భంలో నుంచి వస్తాయి, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అని చెప్పినప్పుడు రిబ్కా ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంది, ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని గుర్తుపెట్టుకునింది. దేవుని బిడ్డలారా, మరి తండ్రి తన యొద్దకు మరి వేట మాంసం తీసుకొని రమ్మని చెప్పినప్పుడు రిబ్కా ఒక మాట అంటుంది తన కుమారునితో, కుమారుడా, మీ అన్న మరి ఆ వేట మాంసం తీసుకొస్తాడేమో, నువ్వు అంతకంటే ముందుగా వెళ్ళి, యాకోబుతో చెప్తా ఉంది, నువ్వు అంతకంటే ముందుగా వెళ్ళి వేట మాంసం తీసుకొని నేను సిద్ధపరుస్తాను, తీసుకొని రాపు, సిద్ధపాటు చేసి నీ తండ్రి దగ్గరికి వెళ్ళు, నువ్వు ఆశీర్వాదం పొందుకుంటావు అని చెప్పినప్పుడు కుమారుడు ఒక మాట అంటాడు రిబ్కాతో. ఏమని అంటాడంటే, అమ్మా, మనకు శాపం వస్తుంది, ఈ విధంగా చేస్తే శాపం వస్తుంది, మన తండ్రిని మోసం చేసిన వాళ్ళం అవుతాము, ఈ పని నేను చేయలేను అంటే ఆ శాపము నా మీద ఉంటుంది బిడ్డ, ఆ శాపము నా మీద ఉండును గాక, నువ్వు తీసుకొని రాపో, నేను తయారు చేసి పంపిస్తా. రిబ్కా యొక్క గురి ఎక్కడ ఉంది దేవుని బిడ్డలారా? దేవుడిచ్చినటువంటి వాగ్దానం పైన గురి నిలిపింది. దేవుని చిత్తం చేయడానికి తనను తాను శాపగ్రస్తురాలుగా చేసుకుంటుంది రిబ్కా. ఆమె గురి దేవుని చిత్తం, ఆమె గురి దేవుని యొక్క వాగ్దానము, దేవునిపైనే గురి నిలిపింది రిబ్కా తన జీవితంలో. దేవుని బిడ్డలారా, ఎంతమంది దేవుని చిత్తం పైన గురి నిలుపుతున్నారు, దేవుని పైన గురి నిలుపుతున్నారు? దేవుని బిడ్డలారా, రిబ్కా వేవేలకు తల్లిగా ఆశీర్వదించబడింది దేవుని పైన గురి నిలిపినందుకు. రూతు దేవుని పైన గురి నిలిపినందుకు ఆమె జీవితం ఆశీర్వదించబడింది. దేవుని బిడ్డలారా, ఆమె గర్భాన, ఆమె సంతానంలో యేసయ్య జన్మించడం జరిగింది, అట్టి ఆశీర్వాదం పొందుకోగలిగింది. దేవుని బిడ్డలారా, మన గురి సదాకాలము దేవునిపైనే నిలపడానికి ప్రయత్నం చేద్దాం. నువ్వు గురి తెలియని స్థితిలో ఉన్నావా? గురి తెలియనటువంటి స్థితిలో నువ్వు అటు ఇటు తిరుగుతున్నావేమో. నువ్వు నీటి బుగ్గ ఎద్దకు రా. గురిలేని తరుణాన నువ్వు మర్చిపోయినావు, నువ్వు భయపడిపోతున్నావేమో, నేను ఎక్కడికి వెళ్ళాలో తెలియదు అరే నువ్వు భయపడిపోతున్నావేమో. దేవుని బిడ్డ, నువ్వు నీటి బుగ్గ ఎద్దకు వస్తే నీకు దేవుడు ఒక గురిని చూపిస్తాడు, ఒక గురిని నిర్దేశిస్తాడు, నీకు మార్గాన్ని ఆయన చూపించగల సమర్థుడు. దేవుని బిడ్డలారా, మోకరిద్దాం దేవుని సన్నిధిలో.